హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. ఈ సెషన్లో 2025-26 విద్యా సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జనవరిలోనే నిర్వహించడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. సో పోటీ పరీక్షలు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా దీనిని ప్రతిపాదించింది. సర్కార్ పరిశీలనలో సంబంధిత ఫైల్ను ఉంచింది. సిలబస్ పూర్తి చేయడం కష్టమంటున్నటువంటి ఇంటర్మీడియట్ అధ్యాపకులు. ఇక్కడ విషయాలు చూస్తే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈసారి ముందుగానే నిర్వహించాలని ఇంటర్ బోర్డు యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. ఏటా ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ఫిబ్రవరి మార్చిలో నిర్వహిస్తున్నారు. ఈసారి 2026 జనవరి మధ్య లేదా ఫిబ్రవరి మొదటి వారం నుంచి నిర్వహించాలని అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రైవేట్ ఇంటర్ కాలేజీల్లో అక్టోబరు నవంబర్ నాటికే సిలబస్ పూర్తి చేస్తున్నారు. అప్పటి నుంచి నెల పాటు విద్యార్థులతో సిలబస్ రివిజన్ చేయిస్తున్నారు. తర్వాత నీట్, జేఈఈ, ఈ ఎపిసెట్పై ప్రైవేట్ కాలేజీలు దృష్టి పెడుతున్నాయి. దీంతో ఎక్కువ ర్యాంకులు ప్రైవేట్ కాలేజీలకే వస్తున్నాయి. పోటీ పరీక్షల్లో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ర్యాంకులు తగ్గుతున్న విషయాన్ని ఇటీవల విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ర్యాంకులు పెంచే మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలకు తగిన సమయం ఉండాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. గతంలో ఉన్న చదువుల్లో ఇంటర్ విద్యార్థులకు వెయిటేజ్ ఉండేది. దాన్ని ఎత్తివేసిన తర్వాత పోటీ పరీక్షల ర్యాంకులే ప్రామాణికంగా మారాయి. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు ఆలస్యంగా సిలబస్ పూర్తి చేయడం వల్ల జేఈఈ, నీట్, ఇతర సెట్లపై దృష్టి పెట్టడానికి అవకాశాలు లేకపోవడం సమస్యగా మారిందని అధికారులు భావిస్తున్నారు. బోర్డు ప్రతిపాదనలు ఇవి: నవంబర్ మొదటి వారంలోపు ఇంటర్ ద్వితీయ సంవత్సరం సిలబస్ పూర్తి చేయాలి. మొదటి సంవత్సరం సిలబస్ను డిసెంబర్ లేదా జనవరి నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రధాన చాప్టర్లపై 2 వారాలు రివిజన్ నిర్వహించాలి. వీలైతే మాదిరి పరీక్షలను కూడా నిర్వహిస్తారు. డిసెంబర్ నుంచి జేఈఈ, నీట్, ఈ ఎపిసెట్పై రోజుకు 2 గంటల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఈ సమయంలో వారానికి 2 సార్లు పరీక్షలు నిర్వహించాలి. మార్కులను సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్ పరిశీలిస్తారు. ఈ మార్కులను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆన్లైన్లో ఫీడ్ చేస్తారు. ప్రైవేట్ కాలేజీల మాదిరి ర్యాంకులు కూడా ఇస్తారు. దీని ఆధారంగా విద్యార్థి పోటీ పరీక్షలో ఏ స్థాయిలో ఉన్నాడనేది నిర్ధారిస్తారు. వెనుకబడ్డ విద్యార్థులను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు ఫిజిక్స్ వాలా అనే సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు పోటీ పరీక్షలపై శిక్షణ ఇస్తోంది. ఇంటర్ సిలబస్ పూర్తయిన తర్వాత ఈ శిక్షణను మరింత మెరుగ్గా అందించేందుకు ప్రయత్నం చేయాలని బోర్డు భావిస్తోంది. ఆన్లైన్ పరీక్షలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిలబస్ పూర్తి చేయడం కష్టమే. పరీక్షలను ముందుకు తీసుకొస్తే విద్యార్థులు నష్టపోతారని ఇంటర్ కాలేజీ లెక్చరర్లు అంటున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఈసారి ఆలస్యంగా మొదలైందని చెబుతున్నారు. మారుమూల కాలేజీల్లో ఇప్పటికీ సిలబస్ అనుకున్న మేర పూర్తి కాలేదని అంటున్నారు. జనవరికి సిలబస్ పూర్తవటమే కష్టంగా ఉందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో జనవరిలోనే పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు సన్నద్ధం కాలేరని స్పష్టం చేస్తున్నారు. సిలబస్తో సంబంధం లేకుండా విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని సూచిస్తున్నారు. అలాగే ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య గారు చెప్పిన విషయం, పోటీ పరీక్షల్లో ఈసారి మంచి ర్యాంకులు అంటూ ఈసారి ఇంటర్ పరీక్షలు గతం కన్నా ముందే ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం. పోటీ పరీక్షలకు ఫిజిక్స్ వాళ్ళతో ఆన్లైన్ శిక్షణ కూడా ఇప్పిస్తున్నాం.
ఫేషియల్ రికగ్నిషన్ విధానం వల్ల విద్యార్థులంతా క్లాసులకు హాజరయ్యేలా చూస్తున్నాం. ఈసారి అన్ని పోటీ పరీక్షల్లో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారని ఆశిస్తున్నాం అంటూ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య గారు వివరించారు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తెలంగాణలో పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని జనవరిలోనే పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ద్వితీయ సంవత్సరం సిలబస్ను నవంబర్ మొదటి వారంలో పూర్తి చేసి డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరిలో ఫస్ట్ ఇయర్ సిలబస్ను పూర్తి చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. కాకపోతే ఈ ప్రతిపాదన విద్యా సంవత్సరం మధ్యలో రావడంతో సిలబస్ పూర్తి చేయడం, అలాగే లెక్చరర్లు విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడం కష్టంతో కూడుకున్న పని అని అధ్యాపకులు అంటున్నారు. సో దీనికి సంబంధించి బోర్డు లేదా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి ఉందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.